Hey guys, welcome to NZ Fashion Corner. One stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. ఈ రోజు నేను ప్రాన్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అండ్ వాటిని ఎక్కువ రోజులు వాసన రాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా రొయ్యలను ఇలా ఔటర్ పార్ట్ అంతా ఒలిచేసి ఇలా తల దగ్గర ఉండే బ్లాక్ నర్వ్ని మెల్లగా తీయాలి. ఇలా ప్రాన్స్ అన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న ప్రాన్స్లో కొంచెం ఉప్పు వేసి ఇలా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న ప్రాన్స్ని 2 to 3 times వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని అప్పటికప్పుడు కుక్ చేసుకోవాలనుకుంటే ఇలానే డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. కానీ వీటిని స్టోర్ చేసుకొని 2-3 రోజులు యూస్ చేసుకోవాలనుకున్నా లేక క్యారీ చేసుకోవాలనుకున్న జర్నీలో ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఇలా ఒక వెజల్లో వాష్ చేసుకున్న ప్రాన్స్ వేసి 1/2 teaspoon పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి కుక్ చేయాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కుక్ అయ్యేటప్పుడు అందులో నుంచే వాటర్ ఊరుతూ ఉంటాయి. ఇలా వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకొని వాటర్ డ్రై అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. చల్లారాక ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 week వరకు వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మనం వేడి చేసి పెట్టుకున్న ప్రాన్స్ని 2-3 రోజుల వరకు కూరల్లో వేసుకోవచ్చు. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.